మనం చేత్తో పట్టుకునే బరువు కాసేపటి తర్వాత దింపేయొచ్చు, కాని మనసుతో మోసే బాధలు, చేదు జ్ఞాపకాల బరువును మాత్రం అస్సలు దించలేకపోతున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక చిన్న బౌద్ధ సన్యాసి కథ మీ మనసులోని ఆ భారాన్ని ఒక్క క్షణంలో ఎలా దించేయాలో నేర్పుతుంది. అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్కి స్వాగతం. ఒకానొక సమయంలో ఒక వృద్ధ గురువుగారు మరియు ఆయన యువ శిష్యుడు కలిసి ఒక ఊరు నుండి మరొక ఊరికి కాలినడక ప్రయాణం చేస్తున్నారు. వారి జీవితం చాలా క్రమశిక్షణతో నిండిపోయి ఉండేది. ధ్యానం, నియమాలు, ఆత్మనియంత్రణ ఇవే వారి జీవన విధానం. ఆ ప్రయాణంలో వారు ఒక పెద్ద నదిని దాటవలసి వచ్చింది. ఆ రోజు వర్షం ఎక్కువగా పడడంతో నదిలో నీటి ప్రవాహం చాలా భయంకరంగా ఉంది. నీరు వేగంగా ప్రవహిస్తుంది. చూస్తేనే భయం వేసేలా ఉంది. వారు నది ఒడ్డుకు చేరుకునేసరికి అక్కడ ఒక అందమైన యువతి నిలబడి ఉంది. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. నది దాటాలని ఉంది, కాని ధైర్యం సరిపోవటం లేదు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అడుగు ముందుకు వెయ్యలేక అక్కడే నిలబడి ఏడుస్తుంది. ఆమె ఈ ఇద్దరు సన్యాసులను చూసి ఆశతో ముందుకు వచ్చింది. స్వామీజీ, దయచేసి నాకు సహాయం చెయ్యండి. నేను ఒంటరిగా ఈ నదిని దాటలేను అని వేడుకుంది. అయితే ఆ సన్యాసులు ఉండే మఠ నియమాల ప్రకారం వారు స్త్రీలను తాకకూడదు. అసలు స్త్రీలతో మాట్లాడ్డానికే చాలా పరిమితులు ఉండేవి. యువ శిష్యుడు వెంటనే తన చూపును తిప్పుకున్నాడు. మన నియమాలు చాలా కఠినమైనవి, మనం ఆమెకు సహాయం చెయ్యకూడదు అని మనసులో అనుకున్నాడు. కాని వృద్ధుడైన గురువుగారు మాత్రం ఆమె భయాన్ని గమనించారు. ఆమె కళ్ళల్లో ఉన్న ఆందోళనను చూశారు. ఆ క్షణంలో ఆయనకు నియమాల కంటే మానవత్వమే ముఖ్యమైనది. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా ఆమె దగ్గరికి వెళ్ళి, భయపడకమ్మా అని చెప్పి ఆమెను తన భుజాలపైకి ఎక్కించుకున్నారు. నీటి ప్రవాహం బలంగా ఉన్నా ఆ గురువుగారు ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ నదిని దాటారు. చివరికి అవతలి ఒడ్డుకు సురక్షితంగా చేరుకొని ఆ యువతిని నెమ్మదిగా కిందకి దించారు. ఆమె కృతజ్ఞతతో చేతులు జోడించి నమస్కరించింది. మీరు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. గురువుగారు కూడా ఏమీ జరగలేనట్లు మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించారు. కాని ఆ యువశిష్యుడు మనసులో మాత్రం పెద్ద తుఫానే మొదలయ్యింది. గురువుగారు ఇలా ఎలా చేశారు? మన నియమాలను ఎలా ఉల్లంఘించారు? ఇంతకాలం మాకు బోధించిన వ్యక్తే ఇలా చేస్తే అని అతని మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. అతను బయటికి ఏమీ మాట్లాడలేదు. కాని లోపల మాత్రం కోపం, ఆశ్చర్యం, అయోమయం ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. గంటలు గడిచిపోయాయి. వారు మైళ్ళ దూరం నడిచారు. సూర్యుడు అస్తమించడానికి దగ్గర పడ్డాడు. అయినా శిష్యుడు ఆ సంఘటనను మర్చిపోలేకపోయాడు. చివరికి అతను తన కోపాన్ని అదుపు చేసుకోలేక గురువుగారిని అడిగేశాడు. గురువుగారు, మన నియమాల ప్రకారం మనం స్త్రీలను తాకకూడదు కదా? మరి మీరు ఆ అమ్మాయిని భుజాలపై మోసి నది దాటించారు. ఇది తప్పు కదా? ఆ ప్రశ్న విన్న గురువుగారు కోప్పడలేదు, శిష్యుడిని మందలించలేదు. ఆయన చిన్నగా నవ్వి చాలా ప్రశాంతంగా ఇలా అన్నారు. నాయనా, నేను ఆ అమ్మాయిని ఎప్పుడో కొన్ని గంటల క్రితమే ఆ నది ఒడ్డునే దించేశాను. కాని నువ్వు మాత్రం ఆమెను ఇంకా నీ మనసులోనే మోస్తున్నావు. ఆ మాట విన్న క్షణంలో శిష్యుడు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. ఆయనకసలు సమస్య బయట జరిగిన సంఘటనలో లేదని, తన మనసులోనే ఉందని అర్థమయ్యింది. గురువుగారు ఆ యువతిని కేవలం కొన్ని నిమిషాలే మోశారు. కాని శిష్యుడు మాత్రం ఆ సంఘటన గంటల తరబడి తన మనసులో మోస్తూనే ఉన్నాడు.
అక్కడితో అతనికి ఒక గొప్ప జీవిత సత్యం అర్థమయ్యింది. చూశారా, ఈ కథ మన జీవితాలకు ఎంత బాగా సరిపోతుందో. మన జీవితంలో కూడా ఎవరో ఎప్పుడో అన్న మాటలు, మనకు జరిగిన అవమానాలు, చిన్న చిన్న గొడవలు, ఇవన్నీ ఎప్పుడో గతంలో జరిగిపోయాయి. ఆ కాలం ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయింది. కాని మనం మాత్రం వాటిని ఇంకా మనసులో మోస్తూనే ఉంటాం. గతాన్ని మార్చలేము, కాని గతాన్ని మోస్తూ వర్తమానాన్ని నాశనం చెయ్యడం మాత్రం మన చేతిలోనే జరుగుతుంది. చాలాసార్లు మన బాధలకు కారణం పరిస్థితులు కాదు, వాటిని వదల్లేని మన మనసే. అందుకే గతాన్ని గతంలా వదిలేయడం నేర్చుకోవాలి. క్షమించడం అంటే వాళ్ళ కోసం కాదు, మన ప్రశాంతత కోసం. మనసులోని ఆ బరువైన మెంటల్ బ్యాగేజ్ని దించేసిన రోజే జీవితం చాలా తేలిగ్గా అనిపించడం మొదలవుతుంది. ఈ కథ మనకు చెప్పే గొప్ప సత్యం ఒకటే: జరిగిపోయిన దాన్ని మనసులో మోస్తూ ఉంటే మనమే మన ప్రశాంతతను కోల్పోతాం. ఈ కథ మీ మనసుకు కనెక్ట్ అయితే వెంటనే ఈ వీడియోను లైక్ చెయ్యండి. మీ ఆత్మీయులతో తప్పకుండా షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జీవిత సత్యాలను తెలియజేసే అద్భుతమైన కథల కోసం మా కేఎస్ స్టేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.